మెజారిటీ పీపుల్ బిజినెస్లో ఎందుకు ఫెయిల్ అవుతారో తెలుసా? బికాస్ అయితే ఎక్కువ మంది రాంగ్ ఎక్స్పెక్టేషన్స్తో బిజినెస్లో దిగుతారనమాట. అంటే ఎలాంటిది, అయితే బిజినెస్లో స్టార్ట్ అయిన వెంటనే అది వాట్ ఎవర్ మేబీ ద బిజినెస్, అది ఫుడ్ బ్రాండ్ కావచ్చు, లేదా క్లోతింగ్ బ్రాండ్ అయి ఉండొచ్చు, లేదా ఆన్లైన్ బిజినెస్ కావచ్చు, ఎనీథింగ్. అయితే అందరు ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు నా బ్రాండే వాడాలి, ప్రతి ఒక్కరు నా కస్టమర్గానే అవ్వాలి, ప్రతి ఒక్కరు నా బిజినెసే చేయాలి అని ఇలా రాంగ్ ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు. గైస్ రిమెంబర్, ఇది ఈవెన్ బిగ్గెస్ట్ బ్రాండ్ ఇన్ హోల్ వరల్డ్ అయితే యాపిల్. ఈవెన్ ఇప్పుడు ఎవరైతే రీల్ చూస్తున్నారో మీరు కూడా ప్రతి ఒక్కరు యాపిల్ ఫోన్ యూజ్ చేయట్లే కదా. సిమిలర్లీ అలాంటిది నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే అందరూ నీ బిజినెస్ స్టార్ట్ ఎందుకు చేస్తారు? అందరూ నీ ప్రొడక్ట్ ఎందుకు బై చేస్తారు? దట్స్ వై బిజినెస్ లో నువ్వు దిగిన తర్వాత నువ్వు మెయిన్గా ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే లా ఆఫ్ యావరేజ్. అంటే ఏంటి అంటే నువ్వు ఒకవేళ 10 పీపుల్కి నీ బిజినెస్ కానీ లేదా నీ ప్రొడక్ట్ కానీ నువ్వు షోకేస్ చేస్తే అందులో ఎంతమంది బై చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ 2 మెంబర్స్ అయితే 2 లేదా 4 అయితే 4. ఇది రేషియో డిపెండ్ అయి ఉంటుంది. ఈ రేషియో పైన నీ బిజినెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రతి ఒక్కరైతే బై చేయరు. 10లో ఒకవేళ 4 పీపుల్ చేస్తారు అనుకో, సో దాని అకార్డింగ్ నువ్వు స్ట్రాటజీస్ బిల్డ్ చేయాలి. దాని పరంగా నువ్వు ప్లానింగ్ చేసి అయితే నీ గోల్ నువ్వు అచీవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీ లా ఆఫ్ యావరేజ్ నువ్వు ఒకవేళ 10 పీపుల్కి నీ బిజినెస్ లేదా నీ ప్రొడక్ట్ షోకేస్ చేసినప్పుడు అయితే అందులో ఎంతమంది బై చేస్తున్నారు? ఓన్లీ 2 కస్టమర్స్గా మారారు అనుకోండి. అంటే నీ లా ఆఫ్ యావరేజ్ ఏంటి? 10లో 2 పీపుల్ అవుతున్నారు. సింపుల్. అయితే ఇఫ్ యూ వాంట్ 20 కస్టమర్స్, నువ్వు 200 పీపుల్ వరకు రీచ్ అవ్వాలి. నీ బిజినెస్ లేదా నీ ప్రొడక్ట్ నువ్వు షో చేయాలి. సో దట్ దెన్ యూ విల్ గెట్ 20 మెంబర్స్ అయితే ఈజీగా నీకు కస్టమర్స్ వస్తారు, లేదా నీతో పాటు బిజినెస్ స్టార్ట్ చేస్తారు. సో బిజినెస్ అనేది అయితే మన ఎక్స్పెక్టేషన్స్ పైన రన్ అవ్వదు. సో లా ఆఫ్ యావరేజ్ అనే దాన్ని మైండ్లో ఉంచుకోండి. సో దాని అకార్డింగ్ స్ట్రాటజీస్ బిల్డ్ చేయండి, దాని పరంగా ప్లాన్ చేయండి. అయితే దెన్ యూ విల్ గెట్ ద ప్రాపర్ రిజల్ట్ అండ్ అయితే బిజినెస్ని నువ్వు ప్రాపర్గా గ్రో చేయగలవు. ఫాలో అవ్వు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.